Hello everyone, this is Ravi, your confident English coach. In this video I am going to talk about simple past tense. Friends, ఈ వీడియోలో నేను మీకు సింపుల్ పాస్ట్ గురించి డీటెయిల్గా చెప్పిస్తాను. అండ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫ్లూయెంట్గా మళ్ళీ కాన్ఫిడెంట్గా. సో టెన్సెస్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోకి ముందే మీకు ఈ సింపుల్ ప్రజెంట్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేసినాను నా ఛానల్లో. మీరు ఆ వీడియో చూడలేకపోతే గో అండ్ వాచ్ మై సింపుల్ ప్రజెంట్ టెన్స్ వీడియో. ఆఫ్టర్ దట్ యూ కంపేర్ టు దిస్ సింపుల్ పాస్ట్ టెన్స్ వీడియో. మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆల్సో యూ కెన్ వాచ్ ఇట్. సో ఈ వీడియోలో సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, సింపుల్ పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ ఎలా మేక్ చేయాలి, దీని యొక్క యూజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఫ్రెండ్స్. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 టెన్సెస్లో మాట్లాడతాము. అందులో ప్రజెంట్ కదా మనం ఎక్కువగా మాట్లాడతాం. సమ్ టైమ్స్ వీ టాక్ అబౌట్ పాస్ట్ టెన్స్ కూడా ఎక్కువగా మాట్లాడతాము. పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా మనం యూస్ చేసే టెన్స్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది పాస్ట్ టెన్స్లో మనకి 4 సబ్ టెన్సెస్ ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 టెన్సెస్లో మనం ఎక్కువగా సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తా పాస్ట్ గురించి మాట్లాడతాము. కాబట్టి ఈ పాస్ట్ గురించి మాట్లాడడానికి సింపుల్ పాస్ట్ ఎలా యూజ్ అవుతుంది, దీంట్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా మనం చేయాలి, ఎలాంటి వర్బ్స్ యూజ్ చేసి మనము ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో మొదటిగా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి వర్బ్స్ యూజ్ చేయాలనేసి నేర్చుకుంటాము. సో ఇక్కడ మీరు ఈ స్ట్రక్చర్ చూసినట్లయితే ఎస్ ప్లస్ V2 ప్లస్ O. ఐ మీన్ ఈ సెంటెన్స్లో వచ్చేసి మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ ఎలాంటి వర్బ్ యూజ్ చేస్తామంటే V2 వర్బ్స్ యూజ్ చేస్తాము. V2 వర్బ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది వర్బ్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంది. ఐ మీన్ 5 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంది మెయిన్ వర్బ్స్లో. V1 వర్బ్, V2 వర్బ్స్, V3 వర్బ్స్, V1 ప్లస్ S వర్బ్స్, V1 ప్లస్ ing వర్బ్స్. ఐ మీన్ గ్రామర్ నేమ్స్ చెప్పాలంటే బేస్ వర్బ్ ఆర్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్, సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్స్, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్స్, ప్రెజెంట్ పార్టిసిపల్ వర్బ్స్, థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్స్ అనేసి 5 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంది. దాంట్లో మనం సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్ V2 వర్బ్స్ యూస్ చేసి మాట్లాడాలి. సో ఫస్ట్ మీకు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్స్ ఎలా ఉంటుందనేసి కొన్ని ఎగ్జాంపుల్ వర్డ్స్ చూపిస్తాను. సో ఫస్ట్ వీ విల్ గో త్రూ ద సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్స్ ఎలా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ అంటే చూస్తాము. ఆఫ్టర్ దట్ విల్ కంపేర్ టు ద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా వస్తుంది, దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఎట్లా ఈ సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలనేసి ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ టేబుల్ చూసినారంటే ఇక్కడ V1, V2, V3 ఐ మీన్ ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, పాస్ట్ టెన్స్ వర్బ్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్స్ అండ్ V3 పాస్ట్ పార్టిసిపల్ వర్బ్స్ ఇచ్చినాను. కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చినాను. దీన్ని ఎగ్జాంపుల్ చూసిన తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇంకా కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎలా ఉంటుంది V2 ఫార్మ్, సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్స్, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనము వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే అక్సెప్ట్ అనేది ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. దీనికి పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఎట్లా వస్తుందంటే అక్సెప్టెడ్. సో ED అనే స్పెల్లింగ్ యాడ్ చేసినామంటే ఇట్ బికమ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ V3 ఆల్సో అక్సెప్టెడ్గా వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినవంతా నేను రెగ్యులర్ వర్బ్స్ ఇచ్చినది. రెగ్యులర్ వర్బ్స్ అంటే పాస్ట్ టెన్స్ V2 అండ్ V3 ఫామ్లో వచ్చేసి EDలో ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాము. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ వర్బ్స్ ఉంది ఇర్రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్. ఇర్రెగ్యులర్ అంటే V2, V3లో వచ్చేసి ఈ విధంగా EDలో ఎండ్ అయ్యేది. ఇఫ్ యూ టేక్ ద వర్బ్ బై అనేది వర్బ్ తీసుకున్నామంటే, సో బైకి బై అనేది ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. దీనికి పాస్ట్ పార్టిసిపల్ ఎట్లా వస్తుందంటే బాట్ అని వస్తుంది. బై, బాట్. అదేవిధంగా రైట్కి వచ్చేసి రోట్ అనేది పాస్ట్ టెన్స్, రిట్ అనేది పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. అదేవిధంగా టీచ్ వస్తే టీచ్, థాట్ అని వస్తుంది. ఈట్ వస్తే ఏట్, ఈటన్. కమ్ వస్తే కమ్, కమ్. డూ, డిడ్, డన్. గో, వెంట్, గాన్. ఈ విధంగా ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని V2, V3 డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో వచ్చేసి వర్బ్స్ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. అప్పుడు నేను ఈ V1, V2, V3, V1 ప్లస్ S, V1 ప్లస్ ing గురించి డీటెయిల్గా చెప్పిస్తాను. యూ వెయిట్ అండ్ వాచ్ దట్ వీడియో. సో విల్ గెట్ బెటర్ ఐడియా అబౌట్ దిస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్. సో ఇప్పటికీ మనము సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకుంటా ఉన్నాము. ఈ యొక్క బేసిక్ ఐడియా మీకు తెలిసిందే చాలు ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ టెన్స్ V1 అంటే ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ వర్బ్స్ అనేసి. సో పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్స్ అనేది ED ఫామ్లో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూసినాను. లెట్ us go through all these verbs. Accept, accepted. Act, acted. Bake, baked. Behave, behaved. Close, closed. Compare, compared. Compete, competed. Die, died. Disagree.
సో ఈ విధంగా కొన్ని 10 ర్యాండమ్ వర్బ్స్ తీసుకుని దాన్ని V2 V3 ఫామ్గా కన్వర్ట్ చేసినాను. ఇవంతా రెగ్యులర్ వర్బ్స్. ఇదే విధంగా ఇంకొక 10 ఇర్రెగ్యులర్ వర్బ్స్ తీసుకున్నామంటే గో వెంట్ గాన్, కమ్ కేమ్ కమ్, ఈట్ ఏట్ ఈటన్, చూస్ చోస్ చోసన్, డ్రైవ్ డ్రోవ్ డ్రివన్, సింగ్ సాంగ్ సన్, షూట్ షాట్ షాట్, స్పీక్ స్పోక్ స్పోకన్, మీట్ మెట్ మెట్. ఇవన్నీ వచ్చేసి ఇర్రెగ్యులర్ వర్బ్స్లో వచ్చాయంటే వర్బ్స్ ఫ్రెండ్స్. సో నౌ యూ గాట్ సమ్ బేసిక్ ఐడియా అబౌట్ V1 V2 V3 అంటే ఏం చేస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే సింపుల్ పాస్ట్ గురించి. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఈ V2 వర్బ్స్ యూస్ చేస్తాం. సమ్ టైమ్స్ V1 కూడా యూజ్ చేస్తాము. నేను ఎప్పుడు V1 వర్బ్స్ యూస్ చేయాలి మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ దిస్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి ఈ V2 వర్బ్స్ యూజ్ చేయాలి. ఇవన్నీ రెగ్యులర్ వర్బ్స్. యాక్సెప్టెడ్, యాక్టెడ్, బేక్, బిహేవ్డ్, క్లోజ్డ్, కంపేర్డ్, ఇవన్నీ V2 వర్బ్స్. అదేవిధంగా కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ చెప్పాను కదా, వెంట్, టుక్, రోట్, ఏట్, మెట్, ఇలాంటి పదాలన్నీ వచ్చి మనము V2 వర్బ్స్ అని చెప్పవచ్చు. సో ఈ V2 వర్బ్స్ వచ్చేసి మనం ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ మేక్ చేస్తాము. ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి, ఆ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎప్పుడు మనం యూజ్ చేయాలనేది సో క్లియర్గా మనము ఈ వీడియోలో అర్థం చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, లెట్ మీ షో యూ మై నోట్స్. సో ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినారంటే జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ దట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ వచ్చి V2 ఫామ్ వర్బ్ ఉంటుంది. సమ్ టైమ్స్ V1 కూడా వస్తుంది. అది ఎప్పుడైనా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో లెట్ us అండర్స్టాండ్ దిస్ V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్స్. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చినాను సింపుల్ పాస్ట్ టెన్స్కి. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్లయితే ఐ వెంట్ టు ఆఫీస్ బై బస్ ఎస్టర్డే. ఇక్కడ వెంట్ అనేది వర్బ్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్లో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది. దట్ ఈస్ ఇన్ పాజిటివ్ సెంటెన్సెస్లో. సో ఇక్కడ వెంట్ అనేది వర్బ్ ఉంది. వెంట్ అనేది మీకు తెలిసిన ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. ఇట్ ఈస్ ఇన్ V2 ఫామ్. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. గో అనేది ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. వెంట్ అనేది పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. దట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్. వెంట్ అనేది గో వెంట్ గాన్. గాన్ అనేది పాస్ట్ పార్ట్స్లో వస్తుంది. ఆ గాన్ అనే వర్బ్ ఎప్పుడు ఇచ్చేయాలని నేను నెక్స్ట్ టెన్స్లో మీకు చెప్పిస్తాను. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి V2 వర్బ్స్ మాత్రం మీకు చేసాను ఇక్కడ. అదేవిధంగా బాట్ అనేది ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్. ద V2 వర్బ్. బై బాట్ అని వస్తుంది. సో బాట్ ఈస్ V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్. నెక్స్ట్ కాల్డ్ అనేది ఇది రెగ్యులర్ వర్బ్. కాల్డ్ V2 V3 సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ పార్ట్స్లో సేమ్ ఈడీ ఫామ్ రేట్ అవుతుంది. ఇక్కడ కాల్డ్ అనేది V2 వర్బ్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ అగైన్ వెంట్ తీసేసాను, ఇక్కడ బాట్ తీసేసాను, ఇక్కడ వర్క్డ్ ఇది V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్ తీసేసాను. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లో అన్ని నేను V2 వర్బ్స్ తీసేసాను కాబట్టి ఇవన్నీ మనము సింపుల్ పాస్ట్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మీకు సెంటెన్స్లో వచ్చేసి V2 వర్బ్స్ ఉన్నట్లయితే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్స్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్ ఎలా ఉంటుందని తెలిసే పాజిటివ్ సెంటెన్స్లో. అదేవిధంగా నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటుందని చూస్తాము. సో లెట్ మీ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్లయితే ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే, షీ డిడ్ నాట్ గో టు ఆఫీస్ టుడే, వీ డిడ్ నాట్ బై అ టీవీ లాస్ట్ వీక్, ఈ డిడ్ నాట్ బై అ ల్యాప్టాప్ టుడే, దే డిడ్ నాట్ కాల్ మీ, ఈ డిడ్ నాట్ వర్క్ వెల్ ఎస్టర్డే. సో ఇవన్నీ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మీరు కామన్గా ఒక వర్డ్ చూసినట్లయితే డిడ్ అనే వర్డ్ ఇసేసాను ఫ్రెండ్స్. సో డిడ్ అనేది మనం దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాము. దీనికి ముందే నేను సింపుల్ ప్రెజెంట్లో చెప్పించినాను. సింపుల్ ప్రెజెంట్లో మనం హెల్పింగ్ వర్బ్స్ ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేస్తామంటే డూ అండ్ డస్ వచ్చిందంటే అది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. డిడ్ అనే మీరు హెల్పింగ్ వర్బ్ యూస్ చేసినారంటే ఇట్ బికమ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ యూ మేక్ నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్ మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ మేక్ చేసినప్పుడు మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. అండ్ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ వచ్చేసి V1 ఫామ్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే పాజిటివ్ సెంటెన్స్ అప్పుడు మీకు చెప్పినాను కదా, ఈ గ్రీన్ కలర్లో ఉండే వర్బ్స్ అన్ని వచ్చి పాస్ట్ టెన్స్ వర్బ్స్ V2 ఫామ్లో ఉన్నాయి. బట్ ఇక్కడ చూసినారంటే డిడ్ ఐ మీన్కి ఇక్కడ వర్బ్ చూడండి, గో అనేది వర్బ్ ఉంది అండ్ బై అనేది ఇక్కడ వర్బ్ ఉంది. ఇదంతా V1 వర్బ్స్. కాల్, వర్క్, బై, గో ఇవన్నీ V1 వర్బ్స్ యూస్ చేసినాం. ఎందుకంటే డిడ్ అయిన తర్వాత మనము V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ యూస్ చేస్తా మాట్లాడాలి. ఈవెన్తో ఇట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అయితేనో డిడ్ తర్వాత మనం V1 దా యూజ్ చేయాలి. బట్ ఇఫ్ యూ మేక్ పాజిటివ్ సెంటెన్స్లో మనము డిడ్ యూస్ చేసేది కాబట్టి V2 వర్బ్స్ యూజ్ చేయాలి. అర్థమైందా? సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2 వర్బ్స్ యూజ్ చేయొచ్చును, V1 వర్బ్స్ యూజ్ చేయొచ్చును. V2 వర్బ్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే వెన్ యూ టాక్ అబౌట్ పాజిటివ్ సెంటెన్సెస్. వెన్ యూ మేక్ నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్ వీ కెన్ యూస్ V1 వర్బ్స్. ఎందుకంటే నెగిటివ్ సెంటెన్సెస్ క్వశ్చన్స్లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాం కాబట్టి సో వీ కెన్ యూస్ V1 వర్బ్స్. సో ఇక్కడ ఇచ్చిన వర్బ్ సెంటెన్సెస్ అన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది, బోత్ పాజిటివ్ నెగిటివ్. అండ్ రిమెంబర్ ఈ డిడ్ నాట్ అనేది మీనింగ్ వచ్చేసి ఫుల్ ఫామ్లో ఇచ్చినాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఇన్ టు షార్ట్ ఫామ్. దట్ ఈస్ డిడ్ నాట్ని మీరు డింట్ అని షార్ట్గా యూస్ చేసిన, డింట్ ఆర్ డిడింట్ అని కూడా మీరు యూజ్ చేసిన ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ మేకింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్.
నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ యూజెస్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజెస్ ఎలా ఉంటుంది, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి, ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలనేసి అర్థం చేసుకుంటాము. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఒకే యూసేజ్గా ఉంది. లెట్ us అండర్స్టాండ్ దిస్ యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినారంటే, యూసేజ్ చూసినారంటే ఫినిష్డ్ ఆర్ కంప్లీటెడ్ యాక్షన్. మనము మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో కొన్ని సందర్భాల్లో జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడతాము. జరిగిపోయిన విషయాలు అంటేనే పాస్ట్ టెన్స్ కదా. సో పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన విషయాల్లో కొన్ని విషయాలు ఎట్లుంటుంది, కొన్ని యాక్షన్స్ అంటే కంప్లీట్గా ముగిసిపోయి ఉంటుంది, యాక్షన్ ఫినిష్డ్గా ఉంటుంది, కంప్లీటెడ్గా ఉంటుంది. సో అలాంటి యాక్షన్స్ గురించి మీరు మాట్లాడేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ వద్ద యూస్ చేయాలి. వెన్ యూ టాక్ అబౌట్ అన్ యాక్షన్ విచ్ ఇస్ కంప్లీటెడ్, ఓకే కంప్లీట్ అయ్యింటే ఫినిష్డ్ అయ్యింటే మనము సింపుల్ పాస్ట్ టెన్స్ వద్ద యూస్ చేయాలి. మీరు కానీ ఇతరులు కానీ ఒక పని ముగించుంటారు, నేను ఈ పని చేసినాను, వాళ్ళు ఈ పని చేసినారు అనేసి మీరు మాట్లాడినప్పుడు అంటే నేను ఈ విధంగా చేసింది, వాళ్ళు ఇట్లా చేసి ఆమె ఈ విధంగా చేసింది అంటే కంప్లీటెడ్ యాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో యూస్ చేయాలి. సో ఈ యూసేజ్గా ఈ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను. లెట్ us అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఐ హావ్ షోన్ హియర్. సో ఇఫ్ యూ సీ దీస్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, ఐ వెంట్ టు ఆఫీస్ బై బస్ ఎస్టర్డే. సో దీని అర్థం ఏమంటే ఇది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి యూసేజ్, ఫినిష్డ్ ఆర్ కంప్లీటెడ్ యాక్షన్. లేకపోతే అ టాస్క్ దట్ అకర్డ్ ఆర్ హ్యాపెండ్ అట్ ఏ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైమ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ టైంలో ఒక పని జరిగిందని చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేసుకోవచ్చు. యూసేజ్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఆఫీస్ బై బస్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఆఫీస్కి బస్లో వెళ్ళాను. షీ వెంట్ టు కాలేజ్ బై బైక్ అంటే ఆమె కాలేజ్కి బైక్లో వెళ్ళింది. సో ఇక్కడ వెంట్ అంటే ఫినిష్డ్, ఇది ఇక్కడ గో యూస్ చేసేదానికి లేదంటే ఫినిష్ జరిగిపోయిన యాక్షన్ కాబట్టి వెంట్ V2 ఫామ్ యూస్ చేయాలి. ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను, షీ వెంట్ అంటే ఆమె వెళ్ళింది. అదేవిధంగా మీరు సబ్జెక్ట్ దే కూడా వేసుకోవచ్చు. దే వెంట్, హీ వెంట్, మై ఫాదర్ వెంట్, మై మదర్ వెంట్. సబ్జెక్ట్ ఏదే ఉన్ని అన్ని సబ్జెక్ట్స్కి మనము V2 వర్బ్స్గా యూస్ చేస్తాం సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ మేక్ చేసాము. అండ్ హియర్ వీ హ్యావ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. వీ బాట్ ఏ టీవీ లాస్ట్ వీక్. మేము లాస్ట్ వీక్ ఒక టీవీ కొన్నాము. ఈ బాట్ ఏ ల్యాప్టాప్ టుడే. అతను ఈరోజు ఒక ల్యాప్టాప్ కొన్నాడు. నెక్స్ట్ దే కాల్డ్ మీ వారు నన్ను పిలిచారు. ఇట్ వర్క్డ్ వెల్ ఎస్టర్డే. అది నిన్న బాగా పనిచేసింది. సో ఇక్కడ ఈ అన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లో V2 వర్బ్స్ ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి జరిగిపోయిండే విషయాలుగా ఉంది, జరిగిపోయిండే పనుల గురించి తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేసి మాట్లాడాలి ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడితే, కంప్లీట్ అయ్యే విషయాల గురించి మాట్లాడితే యూ కెన్ యూస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ విధంగా V2 వర్బ్స్ యూస్ చేసి మాట్లాడవచ్చు. ఐల్ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. అండ్ జరిగిపోయే విషయాలు అంటే అది యాక్షన్ వచ్చేసి కొన్ని సెకండ్స్ ముందు జరిగిండొచ్చును, కొన్ని అవర్స్ ముందు జరిగిండొచ్చును పాస్ట్ టెన్స్లో. అండ్ 1 day బిఫోర్ జరిగిండొచ్చును, ఫ్యూ డేస్ ముందు జరిగిండొచ్చును, కొన్ని సంవత్సరాల ముందు కూడా జరిగిండొచ్చును, ఆర్ 1000 years బ్యాక్ కూడా జరిగిండొచ్చును. యాక్షన్ కంప్లీట్ అయిందంటే, పాస్ట్లో ముగిసిపోయిందంటే మీరు సింపుల్ పాస్ట్ టెన్స్లో యూస్ అయ్యింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే మన ఇండియాకి 1947లో ఫ్రీడమ్ వచ్చింది. సో ఈ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలంటే ఇండియా గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947. ఇక్కడ గాట్ అనేది V2 వర్బ్ యూస్ చేశాను. యూ కెనాట్ సే ఇండియా గెట్ ఫ్రీడమ్ అని చెప్పగలరు. గెట్ అనేది V1 అయిపోతుంది. యూ కెనాట్ సే ఇండియా గెట్ ఫ్రీడమ్ ఆర్ ఇండియా గెట్టింగ్ ఫ్రీడమ్ అని చెప్పగలదు. ఇండియా గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947. అదేవిధంగా నేను 1980sలో పుట్టానంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ 1980s. సో అదేవిధంగా పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు V2 వర్బ్స్ యూస్ చేసి మాట్లాడాలి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఐ గాట్ జాబ్ ఇన్ 2010. సో దే కాల్డ్ మీ ఎస్టర్డే. ఇండియా వన్ ద లాస్ట్ మ్యాచ్. ఇండియా పోయిన మ్యాచ్ విన్ అయింది. సో విన్ 1 అనేది ఇట్ ఈస్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో ఈ విధంగా మీరు మాట్లాడేటప్పుడు మీ గురించి కానీ ఇతరుల గురించి కానీ మాట్లాడినప్పుడు ఒక పని కంప్లీట్ అయిందంటే, ముగిసిపోయిందంటే అది పర్టికులర్ టైం, మేబీ యూ కెన్ మెన్షన్ ద పర్టికులర్ టైమ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. అది ఎప్పుడో జరిగింది, పాస్ట్లో పని కంప్లీట్ అయింది, నేను చేసినాను, వాళ్ళు చేసినాను, ఆమె చేసింది. ఈ విధంగా మాట్లాడేటప్పుడు మీరు సింపుల్ పాస్ట్ టెన్స్లో సెంటెన్సెస్ మేక్ చేయాలి ఫ్రెండ్స్. అది పాజిటివ్ సెంటెన్స్ ఇలా ఉంది. అదే తర్వాత నెగిటివ్ సెంటెన్స్ చూసినారంటే ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. సో డిడ్ నాట్ అనేది నెగిటివ్ మీనింగ్ని తెలియజేస్తుంది. ఐ వెంట్ అంటే పోయినాను, వెళ్ళాను. ఐ డిడ్ నాట్ గో అంటే నేను వెళ్ళలేదు, ఆఫీస్కి పోలేదు అనేసి మీనింగ్ వస్తుంది. అక్కడ డిడ్ నాట్ ప్లస్ V1 యూస్ చేయాలి. షీ డిడ్ నాట్ గో టు ఆఫీస్ టుడే అంటే ఆమె ఈరోజు ఆఫీస్కి పోలేదు. సో ఎస్టర్డే అంటే నిన్న, టుడే అంటే ఈరోజు అంటే మీరు ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ అని అర్థం చేసుకోకూడదు ఫ్రెండ్స్. ప్రజెంట్ అంటే ఇప్పుడు చెప్తా ఉంటే అది ప్రజెంట్ టెన్స్. ఈ రోజు ఆఫీస్ పోలేదు, మేబీ మార్నింగ్ ఆమె ఆఫీస్ పోలేదు, ఇప్పుడు మనం ఈవినింగ్ మాట్లాడుతున్నాం అనుకోండి. సో ఈరోజు ఈవినింగ్ మీరు మాట్లాడేటప్పుడు ఆమె ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదంటే మీరు షీ డిడ్ నాట్ గో టు ఆఫీస్ టుడే అని చెప్పవచ్చు. అండ్ వీ డిడ్ నాట్ బై ఏ టీవీ లాస్ట్ వీక్. మేము లాస్ట్ వీక్ టీవీ కొనుక్కోలేదు. ఈ డిడ్ నాట్ బై ఏ ల్యాప్టాప్ టుడే. ఆయన ఈరోజు ల్యాప్టాప్ కొనుక్కోలేదు. దే డిడ్ నాట్ కాల్ మీ. వాళ్ళు నన్ను పిలవలేదు. ఈ డిడ్ నాట్ వర్క్ వెల్ ఎస్టర్డే. అది నిన్న బాగా పని చేయలేదు. సో ఇదిగా
పాస్ట్లో ఏం జరగలేదు, ఏం పని జరిగిందంటే మీరు పాజిటివ్గా చెప్పాలా. పాజిటివ్ సెంటెన్సెస్గా ఐ వెంట్, వెళ్ళాను, బాట్ కొనుక్కున్నాము, ఓకే వర్క్ బాగా పనిచేసింది అనేసి. బట్ పని చేయలేదు, పిలవలేదు, కొనుక్కోలేదు, పోలేదు, ఓకే రాయలేదు, తినలేదు, వెళ్ళలేదు, ఓకే పడుకోలేదు, ఓకే ఈ విధంగా సెంటెన్సెస్ మీరు మేక్ చేసినారంటే అవంతా నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి డిడ్ నాట్ ప్లస్ V1 యూస్ చేసి మీరు సెంటెన్స్ మేక్ చేయాలి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ పాస్ట్ టెన్స్. మీరు ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు జరిగిపోయిండే విషయాల గురించి మాట్లాడాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి సింపుల్ పాస్ట్ టెన్స్ చేసేసి ఈ విధంగా సెంటెన్స్ మేక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ V2 వర్బ్స్ మళ్ళీ V1 వర్బ్స్ చేసేసి నేను సెంటెన్స్ మేక్ చేసినాను. మీకు V2 ఎప్పుడు చేయాలా, V1 ఎప్పుడు చేయాలని మీకు అర్థమైంది అనుకుంటాను. పాజిటివ్ సెంటెన్సెస్లో V2 యూస్ చేసి మాట్లాడండి. నెగిటివ్ సెంటెన్స్ మేక్ చేసినప్పుడు డిడ్ నాట్ ప్లస్ V1 యూస్ చేసి మాట్లాడాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్ పాస్ట్లో చూసినామంటే సబ్జెక్ట్ ఏదే ఉండి అన్ని సబ్జెక్ట్స్కి V2దా వస్తుంది. మీకు ఇక దీని ముందు సింపుల్ ప్రెజెంట్ చెప్పించినాను. సింపుల్ ప్రెజెంట్లో థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే అక్కడ V1 ప్లస్ S యూస్ చేస్తుంది. బట్ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో అలాంటి రూల్ ఏమీ లేదు. సబ్జెక్ట్ ఏదైనా సరే అన్ని సబ్జెక్ట్స్కి మనము V2దా యూస్ చేస్తాం. ఈవెన్ థర్డ్ పర్సన్ సింగులర్ క్వశ్చన్ మనము V2దా యూస్ చేయాలి. యూ కెనాట్ సే షీ వెంట్స్ అని రావచ్చలేదు. సింపుల్ ప్రజెంట్స్తో దీన్ని కంపేర్ చేయదండి. సింపుల్ ప్రజెంట్ అంటే అది అక్కడ మనము V1 మళ్ళీ V1 ప్లస్ S వర్బ్ యూస్ చేస్తాము. బట్ ఇక్కడ సింపుల్ పాస్ట్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి ఒకే విధమైన వర్బ్. పాజిటివ్లో దట్ ఈస్ V2 వర్బ్స్తో యూస్ చేస్తాం. అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్లో మేక్ చేసినప్పుడు డిడ్ అని హెల్పింగ్ ఒకటితో యూస్ చేస్తాం. సబ్జెక్ట్ ఏదైనా సరే ఐ డిడ్, వీ డిడ్, యూ డిడ్, దే డిడ్, ఈ డిడ్, షీ డిడ్, మై ఫాదర్ డిడ్, మై మదర్ డిడ్, బ్రదర్స్ డిడ్, బాయ్స్ డిడ్, గర్ల్స్ డిడ్ అన్ని సబ్జెక్ట్స్కి డిడ్దా యూస్ చేస్తాం. సింపుల్ ప్రజెంటెన్స్లో మీకు డూ డస్ రెండు హెల్పింగ్ ఒక వస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్కి మనము డస్ యూస్ చేస్తాము. బట్ ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్కి డిడ్దా యూస్ చేస్తాం. ఓకే, సో రిమెంబర్ దిస్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతారంటే ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడినట్లే సింపుల్ పాస్ట్లో కూడా థర్డ్ పర్సన్ సింగులర్కి ఎస్ యాడ్ చేస్తారు, లేకపోతే డస్ అనే వర్బ్ యూస్ చేస్తారు. వీ షుడ్ నాట్ యూస్. సో పాస్ట్ గురించి మాట్లాడు, పాస్ట్ టెన్స్ వర్బ్స్ యూస్ చేస్తా మీరు మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో నేను ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా కొన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్స్ ఎట్లా మేక్ చేయాలనేది ఇంకొక వీడియోలో మీకు సెపరేట్గా క్వశ్చన్స్కి ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో మీరు సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, మళ్ళీ నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్లో మనం ఎలా క్వశ్చన్స్ అడగాలనేది మీకు డీటెయిల్గా చెప్పిస్తాను ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో వచ్చేసి మాట్లాడేది చాలా ఈజీ. ఐ మీన్ ఆన్సర్స్ ఎవరైనా క్వశ్చన్స్ అడిగినారంటే మీరు ఆన్సర్ చేసేది చాలా ఈజీ. బట్ క్వశ్చన్స్ అడిగేది చాలా డిఫికల్ట్గా ఫీల్ చేస్తాము. సో క్వశ్చన్స్కి మేము ఒక సెపరేట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. యూ కెన్ వాచ్ అండ్ learn how to make questions in simple present, simple past and simple future. Okay friends, this is all about simple past tense. I hope this video was very useful to you. Simple past గురించి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ యువర్ వ్యూస్ హియర్. అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యెట్, ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్. సో నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తుంది. యూ కెన్ వాచ్ మై వీడియోస్ అండ్ లెర్న్ అబౌట్ ఆల్ ద English grammar topics, and you can speak fluent and confident English by going through my videos friends. So thank you for watching this video. I will meet you in the next video. Till then, bye bye, see you.